విశ్వసృష్టి పరమాత్మకు సాష్టాంగ నమస్కారములు. ఈ కలియుగములో ప్రతి ఒక్కరూ కూడా ఒకరిపై ఒకరు నమ్మకం కోల్పోతూనే ఉన్నారు. ప్రేమ, అభిమానము, బంధము, బంధుత్వము అన్నీ కూడా అడుగంటుతున్నాయి. కక్షలు, కార్షమ్యాలుతో మిత్రులు శత్రులుగా, శత్రులు మిత్రులుగా ఉన్నారు. మనస్సు పరిపరి విధములుగా ప్రాకులాడుతున్నది. శాంతిని కోల్పోతున్నాడు. శాంతి అసలు లభించటలేదు. అశాంతితో పెనుగులాడుతున్నాడు. మిత్రులారా, నిరంతరం మనం భగవంతుని ప్రార్థన చేయాలి. స్తోత్రాలు పఠించాలి. శ్లోకాలు, దేవునిపై పాటలను పాడుతూ ఉండండి. మనసులో నిరంతరం భగవంతునిపై నామజపం చేస్తూ ఉండండి. కలియుగం అవసాన దశలో ఉన్నది. తేలియాడుతూ ఉన్నది. ఎవరు ఎప్పుడు జారుకుంటారో మనకు తెలియటలేదు. భూమి కంపిస్తున్నది. ప్రకృతి విలయ తాండవం చేస్తుంది. మానవులు ఒకరిపై ఒకరు దండయాత్ర చేసుకుంటూ ఉన్నాడు. ఇవి చాలా ప్రమాదకరమైన స్థితి అని గమనించండి. వీటిని అర్థం చేసుకోవాలి, మేల్కోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా భగవంతునిపై విశ్వాసం ఉంచి భగవంతుని నిరంతరం కూడా ప్రార్థన చేస్తూ ఉండండి. అప్పుడు కానీ మీ మనస్సు ప్రశాంతత చెందదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా విశ్వాసాన్ని కోల్పోవద్దు. భగవంతుని మాత్రం విడవద్దు. భగవంతుని పాదాలను గట్టిగా పట్టుకోండి. ప్రస్తుత పరిస్థితుల్లో అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని ఎప్పుడు కూడా భగవంతుని మనస్సులో ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూనే ఉండాలి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.